జయ శ్రీరామ్. రామ రక్షకుడ, జగదభిరామ, లోకాభిరామ, కళ్యాణ రామ, సకల గుణాభిరామ. నీ గుణాలన్నీ కూడా మా అలాంటి మనుషులకు ఒకటో రెండో మూడో మాకు అందించండి. గుణాలు పోగొట్టుకొని మేము అనేక గణాల మాయలో పడి అనేక విధాలైనటువంటి ప్రాయశ్చిత్తాలు చేసుకుంటూ ఆ యొక్క పరిహారం ఈ యొక్క పరిహారం ఏదో పరిహారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు తప్ప నిన్ను తెలుసుకునే యోగం ఎవరికి కనబడడం లేదు. ఎందుకంటే కష్టాలు సుఖాలు అందరికీ వస్తూ ఉంటాయి. హరినామం స్మరిస్తే అది సకలం పోతాయి అంటారు. ఓం నమ శివాయ అంటే అన్నీ పోతుంది అంటారు. ఓం జగదంబ అంటే పోతుంది అంటారు. మరి ఈ పరిహారాలు ఎందుకు నాకైతే అర్థం కాలేదు తండ్రి. కనుక కలియుగమెటులైన కలదుగా నీ కరుణ, జలజాక్ష నీ రూపు సర్వేశ్వర, శ్రీ వెంకటేశ్వర. కలియుగమెటులైన కలదుగా నీ కరుణ మా పైన, జలజాక్ష సర్వేశ్వర. సర్వేశ్వరుడేమో వెంకటేశ్వర స్వామి. కలియుగం అయినా కూడా మీ కరుణ ఉంటుంది. మిమ్మల్ని ప్రార్థిస్తే సర్వ దోషాలు పోతాయి, సర్వ పాపాలు పోతాయి, సర్వ కర్మలు నశిస్తాయి. అందుకోసమే మీరు వెంకటగిరిపై వెలిశారు. ఈ యొక్క మలయ పర్వతం చేరి ఈ ఇంద్రజిమ్నుడు మహాభక్తుడు ఆయన. అంతేకాదు, వింధ్య పర్వతాలు రెక్కలొచ్చి ఇష్టంగా ఎగిరిపోతున్నాయని తెలిస్తే అవి ఎక్కడంటే అక్కడ వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయని ఆ వింధ్య పర్వతాల యొక్క రెక్కలను తుంచేసినటువంటి మహాశక్తిధనుడు అగస్తీశ్వరుడు. ఈ అగస్తీశ్వరుడు అక్కడికి వచ్చారు. రావడంతో అక్కడ ఎవరు తపస్సు చేస్తున్నారు? మన ఇంద్రద్యుమ్నుడు తపస్సు చేస్తున్నారు. ఇంద్రద్యుమ్నుడు తపస్సు చేస్తుంటే అక్కడికి వచ్చాడు. నిలబడుకున్నాడు. చూశాడు. చూసి అంతసేపటికి ఈ తపస్సు నుంచి బయటికి రాలేదు ఇంద్రద్యుమ్నుడు. అని కోపం వచ్చేసింది, ఆవేశం కూడా వచ్చింది. ఎందుకంటే మహర్షుల రాకలు, మహర్షుల యొక్క పాదాలు పెట్టినప్పుడు ఆ భూమి అంతా కూడా ఒక విస్తృతమైనటువంటి కంపనలు ప్రవేశిస్తుంది. అంటే ఏమి, ఇక్కడ ఎవరో మహాత్ముడు అడుగుపెట్టాడు, పుణ్యాత్ముడు అడుగుపెట్టాడు, గొప్ప తపసంపన్నుడు, జ్ఞాని అనేటువంటిది ఆ యొక్క ప్రకృతి తెలియజేస్తుంది అక్కడ ఉండేవాళ్ళకి. ఇది మహాద్భుతమైన జ్ఞానం మన భక్తిలో ఉన్నటువంటిది. హైందవ సనాతన ధర్మంలో ఇటువంటి అద్భుత మహిమలు ఎన్నో ఉన్నాయి. అయితే తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే అది మనకు అజ్ఞానం అనిపిస్తుంది. అడుగు పెట్టాడు అంటేనే అక్కడంతా కూడా చుట్టంతా కూడా వాతావరణం అంతా మారిపోతుంది. ఒక నిశ్చలమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఎంత తపస్సు ఉందో ఆ తపస్సు యొక్క మహిమ అంత అక్కడ ప్రభావిస్తుంది. అయితే ఈ ఇంద్రజిమ్నుడి యొక్క దీక్ష, ఆయన తపస్సు నారాయణుడి మీదనే ఉంది కనుక ఆయన సరిగా అవి అతనికి స్పర్శ తగలేదు. ఆ యొక్క ఇది ఆయన మహిమను ఈయన తాకలేకపోతుంది. అప్పుడు కోపం వచ్చింది. కోపం వచ్చి గట్టిగా అరిచాడు. ఇంద్రజిమ్న, నీవు పాండ్య దేశం వాడి, పాండ్య వంశం నుంచి వచ్చిన వాడివి ఇక్కడికి, నేను రాకను కూడా గమనించలేదా అన్నాడు. అప్పుడు ఆ శబ్దానికి విని కళ్ళు తెరిచాడు. అంటే నీవు ఒక మదించినటువంటి మదాంకారంతో ఉన్నావు. ఎందుకు? మాలాంటి తపోదని తెలుసుకోలేకపోయాను. మా తపోదని ఎంతమంది వచ్చుంటే, మా శిష్యులంతా ఉంటే, నేను అగస్తీశ్వరునే వచ్చి ఉంటే నీవు నన్ను తెలుసుకోలేదు అని సంభాషించాడు. అప్పుడు ఇంద్రజిమ్నుడు, స్వామి నేను గమనించలేదు, మన్నించండి, తప్పు అయిపోయింది అని వేడుకుంటాడు. తప్పే. ఎందుకు? తెలుసుకోవాలి మహర్షులు రాకను. మీలాంటి చిన్న చిన్న తపస్వికులంతా కూడా కృష్ణుని గమనించాలి అని ఆయన కొంచెం ఆవేశంగా మాట్లాడి, నీవు మదంతో అహంకారంతో ఉన్నట్లు నాకు అనిపిస్తూ ఉంది. అది ఏదైనా సరే ఈ మదించింది గజాలకే ఉంటుంది, మదగజాలు అంటారు. నీవు కూడా ఒక మదగజం అయిపోయి అజ్ఞానంలో పడిపోయి, అంటే మీ జ్ఞానం పూర్తిగా కోల్పోయి అజ్ఞానంలో పడి, అంటే తమో గుణంలో పోయి ఏనుగ్గా జీవించు అని శాపం పెట్టాడు. దాంతో ఇంద్రజిమ్నుడు కంటి నిండా నీరు, ఎక్కడ లేని బాధ. స్వామి నారాయణ, నిన్ను సేవిస్తుంటే నాకు ఇట్లాంటి శాపం ఎందుకు వచ్చింది? ఏ జన్మలో ఏ కర్మ చేశాను అనుకున్నాడు ప్రద్యుమ్నుడు.
ఇంద్రజిమ్నుడు. ఆ ఇంద్రజిమ్నుడు అలా బాధపడుతూ బాధపడుతూ ఉంటే ఇంకేం చేసేది? శాపం పెట్టింది ఎవరు? అగస్త్య మునీశ్వరుడు. తిరుగులేదు. అగస్త్య మునీశ్వరుని శాపం అది ఎవరు అడ్డుకునే శక్తి ఎవరికి కూడా లేదు. కనుక ఎందుకంటే తపోధనులకు అంత శక్తి ఉంటుంది. వశిష్ఠుడు కానీ, అత్రి కానీ ఇలాంటి మహామునులు ఉన్నారు, సప్తఋషులు ఉన్నారు. ఈ అగస్తీశ్వరుడు దక్షిణ భారతదేశంలో అంతా కూడా ఆయన ఒక గొప్ప ద్రావిడ సంస్కృతిని ఏర్పాటు చేసి ఆ ద్రావిడ సంస్కారాల్లోనే వాళ్ళ ఆచారాల్లోనే ఆరోగ్య పద్ధతులను, ఆనందాన్ని, దైవాన్ని ఎలా సేవించాలంటే అనేక సృష్టించినటువంటి మహా తపోధనుడు అగస్తీశ్వరుడు. వెంకటేశ్వర స్వామి కూడా కళ్యాణమైన తర్వాత అగస్త్య ఆశ్రమంలో ఒక 6 నెలలు అక్కడ ఉన్నారు అని చెప్తారు మనం వెంకటేశ్వర మహత్యం గురించి. ఇటువంటి శాపం ఇవ్వడంతో ఈ యొక్క ఇంద్రజిమ్నుడు చాలా దుఃఖపడ్డాడు, చాలా బాధపడ్డాడు. నారాయణ్ణి వేడుకున్నాడు, తండ్రి నీ ధ్యానం ఎట్లా చేసేది నేను అజ్ఞానంలో పడిపోతున్నాను, ఒక మదగజమైపోతున్నాను, ఇంకా నేను ఎలా తెలుసుకోగలను అని ప్రార్థిస్తాడు. అప్పుడు అతనికి ఒక అద్భుతమైనటువంటి తరంగాలు అతని లోపలికి వ్యాపిస్తూ ఉంటున్నట్ట. ఏమిటంటే అది, నీవు అజ్ఞానంలో ఉన్న నేను నీలో ఉంటాను అంటే ఏమి? ప్రతి జీవులో నేను ఉన్నాను, నీలో ఎందుకుంటాను, భయపడదు అన్నట్టుగా ధైర్యం చెప్పేటువంటి శక్తి వచ్చి చేరింది. దాంతో అతను మదగజంగా మారిపోయాడు. మారిపోయి ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడో ఉండేడు ఆయన. శ్రీ మహావిష్ణువు సన్నిధానంలోనే ఉండే. ఎక్కడది? పాల సముద్రం, క్షీరసాగరం. క్షీరసాగరానికి 10,000 యోజనాల అవతల అంటే క్షీర సముద్రం తీరం తాకుతూ ఉంటుంది. మనం సముద్ర తీరాలు చూసుంటాము. సముద్ర తీరాల్లో ఏం తాకుతూ ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది అలలు. అలాగా క్షీర సముద్ర సాగరం చివరలు 10,000 యోజనాల దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క త్రికూట పర్వతంలో మదగజమైపోయి తన భార్య అందరూ కూడా ఈ గజాలుగా మారిపోయి అక్కడ జీవిస్తున్నారు. ఇది తల్లి ఈ రోజుకి మనం చాలించి తదుపరి తరగతిలో మిగతా ఈ గజేంద్రుడి గురించి తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. సర్వదోష నివారణాయ, లోకజన హితార్థం, లోకజన కళ్యాణార్థం, లోకజన శుభప్రదార్థం, లోకజన ఆరోగ్యార్థం, లోకజన కర్మ నివారణార్థం శ్రీమన్నారాయణ పాదసేవ తెలుసానమామి. కర్మలు దోషాలు పోవాలంటే, అవి మన నుంచి పోవాలి అంటే ఏ దోష నివారణ, దీనికోసం అనేక ప్రయత్నాలు చేయకండి మానవులారా అని అంటున్నాడు ఎవరు? ప్రహ్లాదుడు. భగవంతుని ప్రహ్లాదుడే అంటాడు, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, భక్తి ముక్తి నారాయణుడే, యాగము యోగము నారాయణుడి, సర్వ కర్మలను నివారించేవాడు నారాయణుడి. మన కర్మలు కష్టాలు పెడుతున్నాయంటే నారాయణ ప్రార్థించండి చాలు. దానికి ఏ దోషం ఆ దోషం అని ఎందుకు ధనమంతా పాడు చేసుకుంటారు అనేటువంటి ఒక్క మాట ప్రహ్లాదుడి నుంచి వస్తుంది. కనుక ఇవి సత్యం తెలుసుకోవాలి. మనం సత్యం తెలుసుకోకుండా మనం ఎటువైపు వెళ్తున్నాము? జ్ఞానంలోకి వెళ్తున్నామా, అజ్ఞానంలోకి వెళ్తున్నామా? దోషాలు భగవంతుడు ఉన్నప్పుడు భగవంతుడు వదిలేసేసి ఏదో ఆ కర్మలు ఈ కర్మలు, ఆ దోషాలు ఈ దోషాలు పోవాలని ఉండే ధర్మంతో పోగొట్టుకుంటుంటే దానికి ఫలితం ఏముంది? మరి భగవంతుడిని వేడుకోవాలా, భగవంతుని ప్రార్థించమా? తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకొని బతకాలి. గోవింద గోవింద. కిలాండకోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయవర పరిపాలక, అహిమాం రక్షమాం తండ్రి. సర్వకర్మ దోషాలను, అందరి ఎడల ఉన్నటువంటి పాపాల దోషాలన్నిటి కూడా తొలగించు. ఈ కలియుగంలో నీ చెంత, నీ పాదాల చెంత ఈ భారత భూమి చేసుకున్న పుణ్యం. 7 కొండల మీద వెలిసావు. భారతదేశంలో పేదరికాన్ని పోగొట్టు. భారతదేశంలో ఉండే ఈ బిడ్డలందరినీ కాపాడు, చల్లగా చూ. నమో నారాయణ. శ్రీకృష్ణం వందే జగద్గురు.